చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి. మామూలుగా ఇది వాటర్ యొక్క అప్పర్ లేయర్ అండి. పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా, ఫస్ట్ లేయర్, దీని అప్పర్ లేయర్ అండి. పెన్సిల్ స్ట్రేట్ ఉందా లేదా, దీన్ని నేను ఇక్కడ దాకా పెట్టాను. అప్పర్ లేయర్ వరకు నోట్ చేయండి. మానస పక్కకు వాళ్ళు ఉన్నాను, మీ పక్కకి ఇంకా తెలుసు కదా. చూడండి, అప్పర్ లేయర్ వరకు ఏం చేంజ్ కాదు. దీన్ని తాకకుండా స్టాండ్ చేయండి. తర్వాత దీన్ని అబ్జర్వ్ చేయండి. మనం నేను మెల్లగా డిప్ చేస్తున్నాను. నేను దీంట్లో నీళ్ళలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, సన్నగా ఉంది, ఇక్కడికి వెళ్ళగానే థిక్నెస్కి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని నేను జస్ట్ బెండ్ చేసిన, మీరు అబ్జర్వ్ చేయండి. బెండింగ్ తేడా కనిపిస్తుందా? టూ లైన్స్ కనిపిస్తున్నాయి. బెండ్ అయింది. ద పాత్ ఆఫ్ ది లైట్ చేంజ్ ద పాత్ అంటే దాని యొక్క దాని యొక్క డైరెక్షన్ మారిపోయింది. తర్వాత ఆ పాత్లో బెండ్ కావడాన్ని రిఫ్రాక్షన్ అంట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మంచిగా కనిపిస్తుందా లేదా? ఎక్కడ నుంచి చేంజ్ అవుతుంది? ఫస్ట్ లేయర్ నుంచి చేంజ్ అవుతుంది. ఫస్ట్ లేయర్ వరకు స్ట్రేట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఆప్టికల్ ఇల్యూమినేషన్. మన కంటికి కనిపిస్తుంది. మనం తీస్తే నార్మల్ వచ్చింది. ఇక్కడ మీడియం మారిపోతుంది. మీడియం అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. అర్థమైందా? మీడియం అంటే ఇప్పుడు ఇక్కడ వరకు వాటర్ ఉంది. వాటర్ తర్వాత ఏముంటుంది? అంత ఎంటీ ఉంది. ఎంటీ అంటే ఏంటి? ఎంటీలో ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. అర్థమైందా? మనం ఎయిర్లో నుంచి వాటర్లో చూస్తున్నాం, దీన్ని మీడియం అంటాం. అర్థమైందా? ఎయిర్లో నుంచి వాటర్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇది బెండింగ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్నే రిఫ్రాక్షన్ అంటారు. అర్థమైందా? చూడండి, లావ్ కనిపిస్తుందా లేదా? లావ్ అనిపిస్తుంది ప్లస్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది రిఫ్రాక్షన్. ఇంకొకటి అర్థమైంది, ఆబ్జెక్ట్